Prasad. Namaste, good evening and swagatam suswagatam Sri Shravanti Movies సాదరంగా ఆహ్వానం పలుకుతోంది విచ్చేసిన మీ అందరికీ. ఈరోజు కృష్ణ చైతన్య సమర్పణలో శ్రీ రవికిషోర్ గారు మనకు ఒక అద్భుతమైనటువంటి సినిమాను అందిస్తున్నారు. శ్రీ శ్రవంతి మూవీస్ అనేటువంటి ఈ బ్యానర్లో తెలుగులో ఎన్నో అందమైన సినిమాలు, ఆణిముత్యాల లాంటి సినిమాలు అందించిన ఈ బ్యానర్ ఇప్పుడు మన కోసం తీసుకొస్తోంది రఘువరన్ బీటెక్. ఈ చిత్రం ఒక అద్భుతమైన కాంబినేషన్. వేల్ రాజ్ గారి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో రెండు సంచలనాలు మనకై ఢీకొనబోతున్నాయి, కనిపించబోతున్నాయి, కనువిందు చేయబోతున్నాయి. ఆయన కనిపిస్తే చాలు తెరపై మెరుపులు మెరుస్తాయి. మనిషి మెరుపు తీగలా ఉంటాడు. సన్నగా ఉన్న ఆయన పవర్ ఏంటో తెరపై నిరూపించినటువంటి ఆ స్టార్ ధనుష్ నటించినటువంటి ఈ చిత్రం రఘువరన్ బీటెక్. కెన్ ఐ హియర్ ఫర్ హిమ్? అండ్ ఒకే ఒక్క చిత్రంతో అబ్బాయి ఉన్నటువంటి ముఖం కానీ అతనున్న వయసు కానీ దేన్ని అంచనాలకి దొరకకుండా ప్రపంచవ్యాప్తంగా సంచలనమైనటువంటి సంగీత దర్శకుడు అనిరుద్ధ్కి స్వాగతం సుస్వాగతం. హీరోలకి ఎంత క్రేజ్ ఉంటుందో ఈ అబ్బాయికి అంత క్రేజ్ ఉంటుందంటే నేను అతిశయోక్త? ఎస్ నో? ఎస్. అక్కడ అమ్మాయిలందరూ పడి చచ్చిపోతున్నారు వెయిట్ చేయడానికి. బట్ బిఫోర్ దాట్ అనిరుద్ధ్ కోసం మీరందరూ వెయిట్ చేస్తున్నారు కాబట్టి అనిరుద్ధ్ గురించి ఒక అందమైన ఏవి ఉంది. హియర్స్ అన్ ఏవి అబౌట్ అనిరుద్ధ్. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ వైదిస్ కొలవెరడి అంటూ తమిళ సినీ సంగీత ప్రపంచ తారాపదంలోకి తారా జువ్వలా దూసుకొచ్చాడు. 2012లో ధనుష్ హీరోగా, ఐశ్వర్య ధనుష్ దర్శకత్వంలో తెరకెక్కి అది ఆ సంచలనం. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటారు, పిట్ట కొంచెం కూత ఘనం అంటారు. ఇలాంటివన్నీ ఎక్కడెక్కడున్నాయో వెతికి జోడిస్తే అది అనిరుద్ధ్కి సరిపోతుంది. మరి పక్కనే కూర్చుని ఏమీ తెలియనట్టు అమాయకంగా చూస్తున్నారే ఆయన పేరు ధనుష్. చూడ్డానికి అలా కనిపిస్తారు కానీ హై వోల్టేజ్, మీరు ఎంత కావాలంటే అంత ఎనర్జీ తోడుకోండి అని సవాల్ విసిరేటువంటి ఆ హీరో కేవలం ఒక నటుడు మాత్రమే కాదు, నటులకి సవాల్ విసరగలిగే ఛాలెంజ్. మరి ధనుష్ గారు చేసిన పెర్ఫార్మెన్సెస్ చూసి అటు బాలీవుడ్ పరిశ్రమ సైతం పిలిచిందంటే నెక్స్ట్ హాలీవుడ్ కూడా పిలుస్తుందేమోనండి. మీరు విఐపిలో కనిపించినటువంటి ఒక సీన్లో నాకైతే బ్రూస్లీ లాగానే కనిపించారు. అంచేత ప్లీజ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ దాట్ మూమెంట్ యాజ్ వెల్. ప్రస్తుతం షమితాబ్తో బిజీగా ఉన్నటువంటి ఆయన చాలా తక్కువ టైం తీసుకుని మరి ఈ రోజు ఇక్కడికి విచ్చేయడం వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ మేము రఘువరన్ బీటెక్ చూడాలని చాలా ఆతృతగా ఉన్నాం. ఆ సినిమాలో తన అత్యద్భుతమైన నటనతో, అపూర్వ విజయంతో హిందీ చిత్రసీమ సైతం ఆశ్చర్యపోయేలా చేశారు ధనుష్. కొత్తదనాన్ని ఆదరించే తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రంతో ధనుష్ కి తెలుగులోనూ ఘనమైన విజయాన్ని అందించాలని ఆశిద్దాం. ఆల్ ద బెస్ట్. ధనుష్ని తమిళవాడిగానే చూశారు, ఇప్పటి నుంచి మనం తెలుగు అబ్బాయిగా ఆరాధించేస్తాం. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ ది కొలవెరీ బాయ్స్. కెన్ ఐ ఇన్వైట్ అనిరుద్ధ్ అండ్ ధనుష్ ఆన్ టు ది స్టేజ్? హలో అనిరుద్ధ్. ఝాన్సీ. ధనుష్ గారు, మీరిద్దరూ అలా నడుచుకుంటూ వస్తుంటే సడన్గా నాకు వెయిట్ ఎక్కువైనట్టు అనిపించింది. ఇద్దరు కలిపినా నా వెయిట్తో సరిపోరేమో అనిపించింది. వెల్, శ్రవంతి మూవీస్ అధినేత శ్రీ రవికిషోర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ధైర్యం చేసి మరొకరిని కూడా పిలిచేస్తున్నాను విత్ యువర్ పర్మిషన్. ఈ చిత్రానికి పాటలు రచించినటువంటి మా రామజోగే శాస్త్రి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. చాలామంది అతిథులు ముందున్నారు, వారందరూ కాసేపట్లో స్టేజ్ పైకి రాబోతున్నారు అండ్ మా ఈ చిత్రంలోని పాటల్ని విడుదల చేయబోతున్నారు. కానీ ముందు ఇక్కడున్నటువంటి ఈ అందమైన జంటతో మాట్లాడదాం. హలో ధనుష్ గారు. యా, విల్ గివ్ యూ మైక్. అమ్మ మైక్ ఇస్తారా సార్ వాళ్ళకి? యా. అంతా టూటా ఫుటా ఓన్లీ. అంతా టూటా ఫుటానే, తమిళ్ ఒక్కటే మొత్తంగా వస్తుంది. అవునండి. వెల్, రఘువరన్ బీటెక్ అనేటువంటి క్యారెక్టర్తో మీరు ఎంత ఐడెంటిఫై అయ్యారు? How close is this character to you? Raghuvaran is a character which everybody can relate to. Raghuvaran is every boy who becomes a man. And he's an engineering graduate who doesn't want to do anything else in his life but build buildings. Basically, he's a civil engineer in the film. So it's about this boy who's really, suffering
to achieve his dream, and how the society treats somebody who's idle at home, and his own family, how his whole family can be support, can be encouraging, and sometimes can be irritating too if you're not going to any job and you're stubborn. And generally when somebody is jobless at home, they'll be really, his or her confidence level will be really low, and they'll be taken for a ride with everything. But this guy really has his own attitude, and he's full of confidence, and this guy is completely different from the rest. But he's somebody with he's somebody whom every person can identify themselves with. దట్స్ వండర్ఫుల్. అండ్ దెన్ ఆ రఘువరన్ని నుంచున్నాడంటే ఆ రఘుడంటే వెనక ఆయన స్వరాలు కనిపించాయి. అనిరుద్, ఎలా మ్యాజిక్ ఎలా క్రియేట్ చేశారు? ఐ లవ్ ఓరి దేవుడా సాంగ్. దట్ ఈస్ తమిళ్లో ఓటకరువాడు. అండ్ ఐ థింక్ దట్స్ యువర్ నెక్స్ట్ హిట్ హియర్ ఇన్ తెలుగు. అందరికీ నమస్కారం. అయ్యి బాబాయ్ తెలుగులో మాట్లాడారు, ఒక్కసారి వేసుకోండి రావులో. Very happy to be here, and very happy moment for us because this film VIP has given us a lot. It took us to the next stage, and very happy to receive such a warm welcome from everyone. And moreover, I don't know, we have to wait and see how everybody likes the audio, but this movie's done wonders for us back in Tamil, and we're hoping that it'll recreate the magic here in Telugu as well. It will. అండ్ రామ్ జోగేష్ శాస్త్రి గారు మీరు స్వరపరిచిన పాటలన్నిటికీ తెలుగులో ఇక్కడ రాశారు. ఈ వాట కరువాడు అని వాళ్ళ స్టైల్లో ఉన్నటువంటి ఆ ఇంగ్లీష్ని మీరు తెలుగీకరణ ఎలా చేశారండి? జనరల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ దేనికైనా కానీ ఒక రైటర్కి ఒక మ్యాటర్ ఇన్స్పైరింగ్గా ఉండాలి. సో ఇట్ ఈస్ నాట్ ది సిచ్యువేషన్స్ ఇండివిజువల్లీ, హోల్ ఆఫ్ ది ఫిల్మ్ ఇస్ వెరీ ఇన్స్పైరింగ్, వెరీ మచ్ కనెక్టింగ్ టు మీ. పర్టికులర్గా నేను ఒక ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. తర్వాత ఈ స్టోరీలో ఉన్న ఒక పాయింట్ ఏంటంటే హీరో క్యారెక్టర్ దో ఈజ్ అ సివిల్ ఇంజనీరింగ్. ఇప్పుడు ఇవాళ రోజు నడుస్తుంది ఏంటి, కాంటెంపరీగా అందరూ అన్ని బ్రాంచెస్ అన్ని ఇంజనీరింగ్ చదువుతారు, ఫైనల్గా ఎవ్రీబడి విల్ ల్యాండ్ అప్ ఇన్ సాఫ్ట్వేర్ జాబ్స్. బట్ ఈ సినిమాలో క్యారెక్టర్ వచ్చేసి నేను సివిల్ ఇంజనీరింగ్ చదివాను, అదే జాబ్ కోసం వెయిట్ చేస్తున్నానని చెప్పేసి మిగతా ఆపర్చునిటీ వదులుకుని ఒక అడమెంట్గా ఒక పట్టుదలతో దానికే ఉంటాడు. సో ఇలాంటి కొన్ని పాయింట్స్ నాకు బాగా కనెక్ట్ అయిన పాయింట్స్. సో టోటల్ ఫిల్మ్ ఈజ్ వెరీ ఇన్స్పైరింగ్. తర్వాత డబ్బింగ్ పాటలు ఎప్పుడైనా నేను రాసేటప్పుడు నాకున్న లక్షణం ఏంటంటే వీలైనంత వరకు మ్యాక్సిమం దాన్ని ఒక నేటివ్ సాంగ్ లాగా, మన స్ట్రైట్ ఫిల్మ్ సాంగ్ లాగా దాన్ని క్రాఫ్ట్ చేయడం నాకు ఇష్టమైన విషయం. సో దానికి తోడు రవికిషోర్ గారు నా హోమ్ బ్యానర్, అది యాక్చువల్లీ నన్ను ఫస్ట్ లాంచ్ చేసింది యువసేన సినిమాతో. సో నా హోమ్ బ్యానర్ అది. తర్వాత నాకు వీలైనంత ఫ్రీడమ్ ఉంటుంది బేసికల్గా. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఎక్సలెంట్ ట్యూన్స్ ఆఫ్ కోర్స్ అనిరుద్ గారివి. తర్వాత సాంగ్స్ అనే కాదు, ఈవెన్ సీన్స్లో వచ్చే రికార్డింగ్ పాటలు బిట్స్గా వస్తుంటాయి. ఇప్పుడు పో సాంగ్ ఆర్ఆర్ త్రోడ్ రన్ అవుతూ ఉంటుంది, అసలు నిజంగా గుండెలు కరిగిస్తూ ఉంటుంది. సో ఇలా బాగా మ్యూజికల్గా కనెక్ట్ అయ్యాను కాబట్టి, ప్లస్ నాకున్న లక్షణం స్ట్రైట్ సాంగ్ లాగా క్రాఫ్ట్ చేయాలన్నటువంటి ఒక పట్టుదల. సో దాంతో అలా కుదిరింది. వాటే కరువాడు అన్నదానికి మన సమానంగా కాంటెంపరీగా వాట్స్ హ్యాపెనింగ్ ఇయర్, మన తెలుగు వాళ్ళకి ఏం వస్తుంది మన సెన్సిబిలిటీస్ ప్రకారం ఓరి దేవుడా అని పెట్టుకుని అట్లాగే అన్ని పాటలు ఒక్కొక్క పాటల బేసిక్ కంటెంట్ మాత్రం తమిళ్ దాన్ని ఆ విజువల్ని దృష్టిలో పెట్టుకుని చేసాము. బట్ అల్టిమేట్గా ఒక స్ట్రైట్ సాంగ్లా రీచ్ అవుతుంది, అదే కారణం. రైట్ అండి. ధనుష్ గారు, ఇప్పుడు ఆయన చెప్పినట్టు మీరు ఒక ఇంజనీర్ క్యారెక్టర్లో కనబడతారు, ఒక సివిల్ ఇంజనీర్లా కనబడతారు. కానీ నేను అలాగే కనబడాలి, నేను ఇండస్ట్రీ మారను, నా ప్రొఫెషన్ మారను అనే క్యారెక్టర్లో మీరు కనబడతారు. బట్ ఈ రోజుల్లో ఆపర్చునిటీస్ అందరికీ అలా లేవు. మీకు కూడా అలాగే నేను యాక్టర్నే అవుతాను అనే పట్టుదల ఉండేదా? No, I never wanted to become an actor. This is surprising. My brother wanted to be a director. He always wanted to be a director. But I wanted to be a chef, cooking. ఇప్పటికీ ఏమన్నా చేసి పెడుతుంటారా ఐశ్వర్య గారికి? No, nothing. ఆవిడకి కూడా చేసి పెట్టరా? I never learned. I wanted to learn and then start cooking, but I don't know. Sometimes you identify your calling. Sometimes your calling identifies you. I just got lucky. I mean, my calling identified me, and now looking back, if I don't know, I don't think I would have been successful in any other field than this. God has been kind. He's showered me with more than I ever asked for. అండ్ ఇట్స్ ఆల్సో యువర్ హార్డ్ వర్క్. మీరు పడ్డ కష్టం మాకు అర్థమవుతూ ఉంది. ఒక సామాన్య మానవుడిని హీరోగా తయారు చేయడానికి ప్రతి హీరో కూడా ఎంత కష్టపడాలో మాకు తెలుసు. అండ్ దానికి మీరు ఇచ్చిన
ఆ కష్టం ఇప్పుడు ప్రతిఫలాన్ని ఇస్తుంది. వండర్ఫుల్ అండి. అండ్ ఐ హ్యావ్ అ బంచ్ ఆఫ్ స్టూడెంట్స్ దేర్. వీళ్ళందరూ కూడా లక్కీ స్టూడెంట్స్. ఫేస్బుక్ కంటెస్ట్ శ్రవంతి మూవీ